పోరాటానికి మొదటి నుండి 1994లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైంది. ఇప్పటికి 30 సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగుతున్నది. ఈ ఉద్యమానికి సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ప్రజలు, ప్రజాస్వామికవాదులంతా ఈ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలుపుకుంటూ ఉద్యమానికి అండగా నిలబడడం జరిగింది. మొన్న ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి ఒక చారిత్రకమైన తీర్పునివ్వడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావాల్సిన సందర్భంలోకి వచ్చిన సందర్భంగా మరొకసారి అన్ని వర్గాల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో భాగంగా మరొకసారి అన్ని వర్గాల యొక్క గొంతును ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వినిపించే ప్రయత్నంలో భాగంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అలాగే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఉద్యమ సంస్థల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి మరొకసారి ఎస్సీ వర్గీకరణ యొక్క ప్రాముఖ్యతను సమాజానికి ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్ష డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం కూడా రీసెంట్గా జరగడం జరిగింది ఈ ప్రెస్ క్లబ్లో. సో మరి దాని ఉద్దేశం ఈ ఉద్దేశం అన్నిటి మీద ఒకటే కార్యక్రమం గురించి ఇలా పెట్టడం జరుగుతుంది అంటారా? ఎస్ మేడం, తప్పకుండా. ఇప్పుడు 1000 గొంతులు లక్ష డప్పులు అనే మహా సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమల్లో తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.